హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. ఈరోజు మీతో పాటు ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉన్నాం అనమాట పిల్లల్ని తీసుకొని. అసలు వెళ్దాం అనుకోలేదు, ఇంకా పిల్లల గోల్ అయితే తట్టుకోలేక తీసుకెళ్ళామన్నమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో మా పిల్లలు అక్కడ టైం ఎలా స్పెండ్ చేశారు ఏంటి, ఇంకా మా బుడ్డోడు అలా అయితే చెప్పనవసరం లేదనమాట. టైం వచ్చేసి ఇంకా ఈవినింగ్ 7:30 అలా అవుతుందనమాట. ఇంకా అప్పుడైతే బయలుదేరాము ఇంకా పిల్లల్ని తీసుకొని. ఇంకా వైషు వాళ్ళు అయితే చాలా రోజుల నుంచి గోల్ చేస్తున్నారు తీసుకెళ్ళమని. ఆల్మోస్ట్ అది పెట్టి కూడా 2 months దాటిపోయిందనమాట. అంటే న్యూ ఇయర్కి పెట్టారు, అంటే డిసెంబర్లో అలా పెట్టారు, డిసెంబర్ ఎండింగ్కి అలా. ఇంకా అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు, కానీ ఇంకా మేమే తీసుకెళ్లకుండా ఇంకా రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అలా చెప్పుకుంటూ వచ్చాము. ఇంక ఇప్పుడైతే లాస్ట్ రోజు అనమాట, ఇంకా తీసేస్తున్నారు. ఇంకా అందుకని గోల్ చేసేసరికి సర్లేని తీసుకెళ్ళాం అనమాట. ఇవి వచ్చి టికెట్స్, అంటే ఇంకా లాస్ట్ రోజు కదా, ఒక వారం రోజులు అయితే ఇంకా లాస్ట్ తీసేస్తున్నాం అనగా అట్లా పెట్టారన్నమాట. ఆఫర్ పెట్టినట్టు పెట్టారు. ఇంకా 150 రూపీస్ అనమాట టికెట్. 150 రూపీస్కి ఒక 4 రైడ్స్ ఎక్కచ్చు అనమాట. ఎగ్జిబిషన్ అంటే ఇంకా పిల్లలు ఎక్కే అన్నీ ఉంటాయి కదా, సో ఇంకా అవి ఎక్కచ్చు అనమాట. 150 రూపీస్కి ఎంట్రన్స్ టికెట్, అలాగే ఒక 4 రైడ్స్ ఎక్కచ్చు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా వైషుకి హంసకి తీసుకున్నాం. బుంటోడు ఎట్టాగో చిన్నోడు కదా, వాడు ఎట్టాగో ఏడుస్తాడు, ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంక వాడికి తీసుకోలేదు. ఇంకా మాకేమో ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాం. ఎంట్రన్స్ టికెట్స్ వచ్చి 50 రూపీస్ అనమాట. సో ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ తీసేసుకొని ఇంకా వైషు వాళ్ళ హంసకి మాత్రం ఆ టికెట్స్ తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ చూడండి, మా బుడ్డోని పట్టుకోవాలంటే ఒకళ్ళు కంపల్సరీగా వాడు పక్కనే ఉండాలి. మేమందరం ఇటు వచ్చేస్తుంటే వాడి పాటికి వాడు ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా వాడి కాడ ఒకళ్ళు ఉండాల్సిందే. ఇంకా ఫస్ట్ అయితే అసలు నాకు ఇట్లా ఎగ్జిబిషన్కి వెళ్ళే మూడ్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇంకేమీ లేవు. ఇంకా మా ఆయన కూడా అంతే అనమాట. ఇంకా ఇప్పుడైతే అబ్బాయి ఏం వెళ్తాంలే, అంత తీసుకెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా పిల్లల కోసం అయితే తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చి చూడండి, అవతార్ సెట్ వేశారు. అవతార్ సెట్ అయితే చూడటానికి చాలా బాగుందనమాట. ఇంకా మా పిల్లలు అయితే చూడండి, ఇంకా ఫస్ట్ అట్లా ఎంటర్ అవ్వగానే అక్కడంతా ఒక సెట్ లాగా వేశారనమాట. అవతార్ సెట్టింగ్స్, ఇంకా ఇట్లాంటి బొమ్మలు అవన్నీ పెట్టారనమాట. ఇంకా బొమ్మలు, మోల్, టైగర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టా చూడండి. వైషు అయితే ఇంకా చిన్నోడు వెనకాల పరిగెత్తి వాడిని లాక్కరాలేకపోతుంది. ఇంక వాడు ఒకసారి ఉండట్లేదు అనమాట. ఇంకంత ప్లేస్ ఉండేసరికి ఎట్టంటే అటు పరిగెత్తేస్తున్నాడు. ఒకసారి అయితే ఉండే పదే లేదు, ఎటు బాగుంటే అటు పరిగెత్తేస్తున్నాడు. వాడి పక్కన ఒకరు కంపల్సరీగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. ఇంక వెనకాల ఎవరన్నా వస్తున్నారా లేదా మనతోటి అని కూడా చూసుకోడు, వాడి పాటు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మనమే వాడిని కనిపెట్టుకోండాలన్నమాట. ఇదిగో చెప్పాను కదా అవతార్ సెట్టింగ్ అని. చూడండి, ఆ సినిమాలో బొమ్మలు ఉంటాయి కదా, ఆ సినిమాలో మనుషులు ఉంటారు కదా, అట్లా అవతార్ సెట్టింగ్ అయితే వేశారనమాట ఇక్కడంతా. సో ఇక్కడైతే వైషు అయితే అన్ని దగ్గర నిలబడి కొన్ని ఫొటోస్ అవి దిగింది, వైషు, హంసిక. ఇంక ఇట్లా అయితే మా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట. చెప్పాను కదా, అసలు వెళ్ళే ఇంట్రెస్ట్ కానీ ఇంకా లేదు. కాకపోతే ఇంకా పిల్లల కోసం అయితే వెళ్ళాము తీసుకొని వాళ్ళని. ఇంకా లాస్ట్ రోజు అని చెప్పేసరికి ఇంకా అసలు ఆగలేదనమాట వాళ్ళు కూడా. ఇంకా మొత్తానికైతే వెళ్ళామంట పిల్లల్ని ముగ్గురిని తీసుకొని. ఫస్ట్ అయితే ఇంక నేనైతే వెళ్ళదలుచుకోలేదనమాట. ఇంకా కాకపోతే ఒక్కళ్ళనే ముగ్గురు పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మనం ఇంట్లోనే ముగ్గురు పిల్లల్ని మేనేజ్ చేయలేం. కాకపోతే ఇంట్లో అంటే మనం తలుపు గడి పెట్టేసామంటే ఇంట్లో అన్న కూర్చొని ఉంటాడు. అక్కడ అట్లా కాదు కదా. ఇంకా ఈయన కనిపిస్తే ఇటు ఒక్కొక్కరికి ఒక్కోవైపు నచ్చిన అనుకో ఎట్టంటే అటు పరిగెత్తేస్తుంటారు. ఇంకా ఒక్కళ్ళే ముగ్గురు పిల్లల్ని మేనేజ్ చేయడం కుదరదులే అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ అయితే రెడీ అవ్వలేదు, కానీ ఇంకా తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా ముగ్గురు పిల్లల్ని ఒక్కళ్ళే మేనేజ్ చేయలే అని చెప్పి ఇంకా నేనైతే వెళ్ళానప్పుడు అక్కడ ఇంకా అవతార్ సెట్టింగ్ కాడ కొన్ని ఫొటోస్ అవి తిరిగి కొంతసేపు అక్కడ ఆడుకున్నాకైతే ఇంక ఇదిగోండి షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసారు. ఇంకా హంసికకైతే అసలు అన్నీ ఉండేసరికి ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదనమాట. అది తీసుకునేది ఇది తీసుకునేది అన్నీ అడుగుతుంది. ఇంకా మా బుడ్డోడైతే ఆల్రెడీ ఇంకా ఇట్లా స్కూటర్ బొమ్మ, బైక్ బొమ్మ అయితే కొనేసేసి దాంతో ఆడుకోవడం కూడా స్టార్ట్ చేశాడనమాట. అంటే వాడు ఇంటికి వెళ్ళింది దాకా కూడా ఆగకుండా ఇంకా కవర్లో వాళ్ళు వేసిస్తామన్నా ఆగలేదనమాట. ఇంకా అక్కడే ఇంకా ఎగ్జిబిషన్లో మొత్తం ఎక్కడ చూసినా ఇంకా సందు దొరికితే ఇంకా దాంతో ఆడుకుంటానే కూర్చున్నాడు వాడైతే. సో కాకపోతే ఏంటంటే ఇంకా అప్పటికే పెట్టి 2 months అలా అయిపోయింది కదా, జనాలు అయితే పెద్దగా ఎవ్వరు లేరండి.
కొంతమందే వచ్చారనమాట. లాస్ట్లో మాలాంటి బ్యాచ్లు ఎవరైనా ఉంటే వచ్చినట్టున్నారు నాకు తెలిసి. వెళ్ళకుండా అలాగే ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటూ ఇంకా లాస్ట్లో వచ్చిన వాళ్ళు. జాగ్రత్త అంతా ఖాళీగా ఉంది కాబట్టి మా బుడ్డోడితో సరిపోయింది, కానీ లేకపోతే వీడిని పట్టుకోవాలంటే చాలా కష్టం. సో ఇది వాడైతే ఆ ట్రైన్ ఎక్కాలంటే అక్కడ నిలబడి చూస్తున్నాడు, అన్నీ ఎక్కాలంటాడు కానీ ఒక్కడు కూడా ఎక్కలేడు. ఎక్కిన తర్వాత పెద్దగా ఏడ్ చేస్తున్నాడు అనమాట. ఉన్నాయి అట్ట కూర్చొని సైలెంట్గా కూర్చోవడం అనుకుంటున్నాడు, అట్ట తిరిగేటప్పుడేమో భయపడి ఏడ్ చేస్తున్నాడు అనమాట బొడ్డోడైతే. సో ఫైనల్గా అయితే పిల్లలు ఇంకా స్టార్ట్ చేశారనమాట వాళ్ళు ఏమేమి ఎక్కాలో అవన్నీ. ఇక్కడైతే ఇంకా బాల్స్లో జంపింగ్ చేసేవి ఉంటాయి కదా, పిల్లలు అయితే ఖచ్చితంగా ఇది చూస్తే వెళ్ళకుండా ఉండరు. ఇంకా మా ముగ్గురు పిల్లలు అయితే ఇంకా దూరేసి జంప్ చేసేస్తున్నారు అనమాట. కొంతసేపు అక్కడే ఇంకా ఆడుకుంటా కూర్చున్నారు. ఇంకా మనకి ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నా, మన మానసిక పరిస్థితి ఎలాగున్నా పిల్లలకైతే అవేం అర్థం కాదు కదా. ఇంకా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఇంకా వెళ్ళాలని అడుగుతారు. ఇంకా కాకపోతే ఇంకా వాళ్ళు అడిగినప్పుడు మనం తీసుకెళ్లకుండా కూడా ఉండలేము. అంతేనండి, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అట్టయితే అట్లాగే వస్తుంటాయి. అట్లాగే ఇంకా మాకు వెళ్ళే మూడ్ అయితే అస్సలు లేదు నాకు కానీ మా ఆయనకి కానీ. ఇంకా పిల్లల కోసం అయితే తీసుకెళ్తున్నాం. అదిగో ఇంకా చెప్పాను కదా, ఇంకా 6 రోజుతో లాస్ట్ అనమాట. ఇంకా మొత్తం తీసేస్తున్నారు. జనాలు కూడా చూడండి ఎవ్వరు లేరు, ఫ్రీగా ఉందనమాట. మామూలుగా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్తే అసలు అంత ఫుల్ జనాలు ఉంటారండి, అంత రష్ ఉంటారు, అసలు ఖాళీనే ఉండదు. ఇక్కడ వయసు వాళ్ళు అయితే ఇక్కడ జంప్ చేస్తుంటే బుడ్డోడైతే అక్కడికి ఎక్కడికో వెళ్ళాలంట, పాటి కూడా ఇట్ట పరిగెత్తేస్తున్నారు. అదే ఒక్కళ్ళు వస్తే అలా మేనేజ్ చేయలేరు కదా, ఇక్కడ పిల్లల్ని వదిలిపెట్టేసి వాటితో పాటు అటు వెళ్ళాలంటే వెళ్ళలేరు. ఫస్ట్ అయితే ఇది జున్ను అయితే ఎక్కాడండి. ఎక్కిన తర్వాత అట్ట తిరగడం స్టార్ట్ అవ్వగానే పెద్దగా ఏడ్ చేశాడు. ఇంకా ఆపేసేసి ఇంకా చిన్నోడు బదులు హంసిక ఎక్కి కూర్చుందనమాట. అది అయిపోయిన తర్వాత పక్కన వేరేది ఉంటే దీంట్లో కూర్చుందని, దీంట్లో కూడా అంతే. ఇంకో ఇప్పుడు ఎక్కాడు కదా, ఇంక ఇప్పుడు ఏడుస్తున్నాడు అనమాట, గట్టిగా పట్టుకొని ఆపేయండి అని. ఇంక ఇప్పుడు కూడా అంతే, ఇందాక కూడా అట్లాగే చేసావు కదరా, మళ్ళీ ఇప్పుడన్నా కూర్చో అంటే ఇప్పుడు కూడా వెళ్ళలేదనమాట, ఏడుస్తున్నాడు బుడ్డోడైతే. ఇంకా సర్లేని ఇంకా వాళ్ళకైతే చెప్పేస్తే ఇంకా ఆపేసేసారు. ఇంక ఇప్పుడైతే ఇందాకైతే చిన్నోడిది హంసి ఎక్కింది కదా, ఇప్పుడైతే వైషు ఎక్కేసింది అనమాట. వాడు పాపం అన్నీ ఎక్కాలనుకుంటున్నాడు, కాకపోతే ఎక్కిన తర్వాత అయితే భయం వేస్తుంది అనమాట. చిన్నోడు కదా 3 years, సో అందుకని భయం వేస్తుంది. ఎక్కిన తర్వాత మళ్ళీ ఆడవడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా ఫైనల్గా అయితే జున్ను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. దీంట్లో అయితే చక్కగా ఎక్కి కూర్చొని వాడి పాటికల్లా ఇంకా ఎగ్జిబిషన్ అంతా అలా ఇంకా తిరిగాడు అనమాట. ఇంకా దాన్ని అయితే రిమోట్ కంట్రోల్తో తిప్పుతుంటారు కదా, ఇంకా అదైతే ఎక్కి కూర్చున్నాడు. ఇంకా తర్వాత వైషు అయితే డిస్కో డ్యాన్స్ అనుకుంటా దీని పేరు, అది ఎక్కాలని గోల్ చేసింది. ఇంకా సర్లే ఇంక తనకు తోడుగా అని చెప్పి నేనైతే వచ్చి కూర్చున్నాను అనమాట. మొత్తానికి ఇంకా వైషు నేను అయితే ఇంక ఈ రైడ్ అయితే చేసామన్నమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా చెప్పాను కదా, ఇంకా జున్ను ఏమో ఇంకా కారు ఎక్కేసి ఉన్నాడు. ఇంక వాడి పాటు కూడా తిరుగుతున్నాడు. ఫస్ట్ జైంట్ వీల్ ఎక్కాలని చెప్పింది వైషు అయితే, ఇంకా అంతది ఇప్పుడు మళ్ళీ ఎక్కి మళ్ళీ భయపడిందంటే మళ్ళీ దేనికిలే అని చెప్పేసి ఇంకా నేనే వద్దన్నా అనమాట. అంత పెద్ద ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అయితే పర్లేదు, కానీ చిన్నపిల్లలు ఎక్కితే ఖచ్చితంగా ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉండేది, కానీ తీరా ఎక్కిన తర్వాత ఏడ్ చేస్తారు. ఇంకా ఆ టైంలో ఇంకా తీరా పైకి వెళ్ళిన తర్వాత ఏడ్చిందంటే ఇంకెందుకులే గోల అని చెప్పి నేనైతే ఇంక వద్దులే, ఇంక ఇదైతే ఎక్కువ, నేను అంతకైతే నీకు తోడొస్తానని చెప్పేసి ఇంక ఇదైతే ఎక్కాము మేము. ఇంక ఇక్కడైతే చూడండి జున్ను అయితే రైడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయితే హంసిక కూర్చుంది. కాకపోతే ఇంకా హంసి ఏంటంటే ఏడుస్తూ ఉందన్నమాట. ఏంటా ఏడుస్తుందని మేమైతే ఇంకా నేను వైషు అయితే ఇంకా డిస్కో డాన్స్ అది అయిపోయిన తర్వాత దిగేసామన్నమాట. దిగేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఏడుస్తుంది. ఏంటా ఏడుస్తుందని దగ్గరికి వెళ్ళి చూస్తే జున్ను ఆల్రెడీ ఇంకా తను తిరగడం కంప్లీట్ అయిపోయింది. తనని దించేశాడనమాట. తిప్పే ఆయన దించేసిన తర్వాత ఇప్పుడు హంసిక ఎక్కుతానని ఎక్కింది. కాకపోతే వాడేంటంటే ఊరుకోవట్లేదు, వాడు కూడా ఎక్కి కూర్చోవాలంట. ఆ తిప్పే ఆయన ఏమంటున్నాడంటే ఒక్కలే కూర్చోండి, ఇద్దరు కూర్చోవడానికి ప్లేస్ సరిపోదు, వద్దు అంటున్నాడు. ఇంకా ఇక్కడ ఏంటంటే హంసిక ఏమో ఆ స్టీరింగ్ పట్టుకొని తిప్పాలని తను, ఇంకా జున్ను అయితే దానికి అసలు స్టీరింగే ఇవ్వట్లేదు పాపం, తనే ఇంకా జున్నునే తిప్పాలంట దాన్ని. ఇంకా హంసి ఏమో ఇందాక వాడు తిప్పాడు కదా, ఇప్పుడు మళ్ళీ వాడైనా నేను కూడా దిగని ఎంత చెప్పినా అస్సలు వినలేదు చిన్నోడైతే. ఇంకా పాపం హంసిక అయితే ఇంకొక పక్క ఏడుస్తుంది. ఇంకా వీడేం మాట్లాడినట్లేదు, ఆల్రెడీ ఒకసారి తిరిగేసాడు అయిపోయింది చిన్నోడిది. కాకపోతే ఇంక ఇప్పుడు మళ్ళీ హంసి ఎక్కేసరికి ఇంక వాడు
కూడా ఎక్కి కూర్చొని దిగడంట. సరే సైలెంట్గా కూర్చోరా, స్టీరింగ్ అక్క తిప్పిద్ది అంటే దానికి ఒప్పుకోలేదు, వాడే తిప్పాలంట. పాపం ఇంకా మా హంసిక ఏడ్చి ఏడ్చి ఇంకేం చేయలేక వదిలేసింది. ఎప్పుడైనా అంతే అనమాట మా బుడ్డోడు. ఇంకా తను ఏదనుకుంటే వాడు అంతే, బుడ్డోడు కదా, ఈనాడు చెప్పినా మనకు వాడికి అర్థం కాదు కదా. సర్లేని ఇంకేదో చెప్పేశాను. ఇంకా ఫైనల్గా అయితే కొన్ని ఫొటోస్ తీసుకొని మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంక మేము ఇంటికి వచ్చేసరికి 9:30 దాటిపోయిందండి, 10 అయింది. ఇంక ఇంటికి వచ్చి పిల్లలకి పెట్టుకొని మేము తినేసరికి ఇంకా అట ఎప్పుడు టైం 11-12 అయిపోయింది. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.